ఇన్ని తక్కువ పోస్టులో మేము మరి ప్రిపరేషన్ అవ్వడము కష్టము, ఈ పోస్టులు మనకి ఏడొస్తాయిలే అని అస్సలు అనుకోవద్దండి. నీ పోస్ట్ ఇలాగ చెప్తే మీరు కొంచెము మీ మైండ్ సెట్ ఏమైపోతుందంటే ఇన్ని తక్కువ పోస్టులు ఉన్నాయి కదా, ఇంకేం ప్రిపేర్ అవుదాంలే, మనకి ఇంకెక్కడ వస్తుందిలే జాబు అనే ఉద్దేశంలో వెళ్ళిపోతారు. మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతుంది. అదే ఉద్దేశంతో మీకు పోస్టుల గురించి ఆలోచించడం పక్కన పెట్టేసి ప్రిపరేషన్ మరి ఏ విధంగా అవుతున్నాం అనేది కంపల్సరీ మీరు మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ మంచిగా అవ్వడానికి ట్రై చేయండి. మీరు డిలే చేయొద్దండి, మంచిగా ప్రిపేర్ అవుతూ ఉండండి. థియరిటికల్గా చదవండి. థియరిటికల్ చదివిన తర్వాత మీరు ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుని షార్ట్ నోట్స్ని ఎక్కువ టైమ్స్ రిపీట్ చేయండి. రిపీట్ చేస్తూనే టెస్టులు రాయండి. పెయిడ్ టెస్టులు ఉంటాయి, ఏమైనా మీకు యాప్లో పెయిడ్ అమౌంట్కు రాసే టెస్టులు ఉంటాయి. రాస్తూ మీరు టెస్టులలో ఎగ్జామ్లో మీకు ఎంత స్కోర్ వస్తుందో చెక్ చేసుకొని ఏ టాపిక్స్ను మీరు సరిగ్గా స్కోర్ చేయలేకపోతున్నారు ఆ టాపిక్స్ను ఒకసారి చెక్ చేసుకొని వాటిలో మీకు మరి సరిపోయిన మెటీరియల్ ఉందా లేదా, వాటిని ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలన్నా, ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాము ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకొని ఆ టాపిక్స్ను కొంచెం ఇంక్రీజ్ చేసుకోవడానికి, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి బాగా ట్రై చేయండి. ఇది నేను ఇచ్చే మీకు సలహా.